సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం కొల్లూరు జిల్లా పరిషత్ పాఠశాలలో జెండా వందనం కార్యక్రమం అనంతరం బాలికలు బాలులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మయూరి రాజు గౌడ్, వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్ గోపాలరావు, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు రాహుల్, మల్లేష్, ముదిరాజ్ పాల్గొన్నారు. రాజుగౌడ్ మాట్లాడుతూ పాఠశాల బిల్డింగ్ నిర్మాణ పనులకు ప్రభుత్వం కొత్త సర్వే నంబర్ కేటాయించిందని, త్వరలో నిర్మాణం ప్రారంభమవుతుందని తెలిపారు. మరి ఈ వేదికను అలంకరించిన పెద్దలకు, గ్రామ పెద్దలందరికీ, మరి స్కూల్ హెచ్ఎం గారికి, వారితో పాటు ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి స్టూడెంట్ గిట మరి ఈరోజు గతంలో గ్రామ పంచాయతీ ఉండే, గ్రామ పంచాయతీకి మున్సిపల్ అయిన, మున్సిపాలిటీ నుంచి ఈరోజు హెచ్ఎండీలకు వెళ్ళిపోయినాం, కార్పొరేషన్లకు వెళ్ళిపోయినాం. 40,000 పైన జనాభా ఉన్నది. ఈ ఏరియా డబుల్ బెడ్రూమ్, లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ అంతా డబుల్ బెడ్రూమ్ లో ఉన్న వారందరికీ సపరేట్ స్కూల్స్, సపరేట్ అన్ని అయినాయి. కాబట్టి ఏమున్నా ఇది గ్రామానికే చెందుతుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ఏదైతే 297 ఉందో అందులో ఈ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఆల్రెడీ హాస్పిటల్స్ కానీ అన్ని ప్లాన్ జరుగుతున్నాయి. గవర్నమెంట్ అధికారులు వస్తున్నారు, పోతున్నారు. మరి అది అతి తొందరలోనే మన గ్రామానికి శుభవార్త వింటారని అందరికీ తెలియజేస్తున్నా. మరి అందరం కలిసి, పార్టీలకు అతీతంగా కలిసి, అందరం కలిసి కట్టుకట్టుగా అందరం కలిసి మనం అందరం పోయి ఏదో ఒకటి అడిగిన మన గ్రామానికి అందరికీ బాగా జరుగుతుందని కోరుకుంటూ, మళ్ళీ సంవత్సరం కల్లా అన్ని శుభసూచనలైన జరగాలని, ఈ స్కూల్ డెవలప్మెంట్ కావాలని, మన గోపాలరావు గారు అన్నట్టు ఇంటర్ ఎప్పటి నుంచో మన కళ, ఇంటర్మీడియట్ మన దగ్గరనే కావాలి, ఒక స్టేడియం కావాలని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఇది అతి తొందరలోనే మేము ఈ వార్త ఇంటారని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ 77వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ, జై భారత్. మన దగ్గర అంతా ఇప్పుడు స్కూలు బాగా అయింది. కాబట్టి దీంతో సహా మనమందరం కలిసి మన రాజుగారి హయాంలో ఇంటర్మీడియట్ కావాలి. అది ఇంటర్మీడియట్ కావాలని కోరిక. సంఖ్య కూడా ఎక్కువైతుంది, దినదినానికి పిల్లలు కూడా ఎక్కువైతుంది. కాబట్టి మనం ఎక్కడో పోయి చదివించకన్నా మేలు ఇక్కడ చేయడం మంచిదని మన రాజుగౌడ్ హయాంలో ఇంటర్మీడియట్ కావాలని నా కోరిక. అందరికీ నా ధన్యవాదాలు. జడ్పీ హెచ్ఎస్ స్కూల్ ప్రిన్సిపల్ దిలీప్ సార్ గారికి, అట్లానే టీచింగ్ స్టాఫ్ కి, స్టూడెంట్స్ కి, ఇంకా వేదిక పైనటువంటి పెద్దలందరికీ, అట్లానే నాతో పాటు విలేజ్ లో నుంచి వచ్చినటువంటి మీ అందరికి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ పక్షాన ఈ యొక్క 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉంటున్నాను. నేను ఎక్కువసేపు మాట్లాడాను, ఎందుకంటే ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నట్టున్నాయి. ఈ యొక్క బాబాసాహెబ్ గారు, అంబేద్కర్ గారు ఏదైతే మనకు రాజ్యాంగం పొందపరిచిందో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు, దాదాపు 3 సంవత్సరాలు ఆయన అహర్నిశలు కష్టపడి మన భారతదేశానికి రాజ్యాంగం రచించి మనకు అందించిన రాజ్యాంగ ఫలాలు పొందుకున్నటువంటి మనమందరం కూడా ఇంత స్వేచ్ఛ, స్వాతంత్రం మనకు వచ్చింది అని అంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి ఈ యొక్క హక్కులు, ఆ హక్కులు పొందుకున్నటువంటి నీవు నేను, ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి నీవు నేను, మనమందరం కూడా సమానత్వం, స్వేచ్ఛ, సమానత్వం, ఈ యొక్క సోదర భావంతో మనమందరం కూడా ముందుకు సాగాలని నేను మరొకసారి మీ అందరూ కూడా మనం చేస్తా ఉంటున్నాం. అలాగే ఈ యొక్క స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా, టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మంచి మాటలు ఏవైతే చెప్పినారో అవన్నీ కూడా స్కూల్లోనే, వారి క్లాస్లోనే మేడం రమ్మని ఎవరైతే 7th class లోకేష్